స్మార్ట్ సిటీకి అడుగులు వేసే క్రమంలో కావలి ఐకాన్ కానీ ఇవన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన లభించింది? ఈ 6 నెలల 10 రోజుల కాలంలో వీలైనంత వరకు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నా, ప్రజలతోనే మమేకమవుతున్నా, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టాం. కంప్లీట్గా రామిరెడ్డి మీద మీరు ఫోకస్ పెట్టారని నేను అంటున్నా. ప్రతాప్ రెడ్డి స్థాయి అంత ఎక్కువ కాదేమో అని నా అభిప్రాయం. కావలి మీద సంపాదన ధ్యేయంగా పెట్టుకుని బతికాడు తప్ప కావలికి ఏ ఒక్క కించిత్తు పని కూడా చేసిన వ్యక్తి కాదు. ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పారో సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా అమలు పరచలేదు, అంటే సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా అమలు పరచలేదు. అసలు దానిపై దృష్టి పెడుతున్నారా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే వెంటనే ఇవ్వటం కాదు, ఏదనుకుంటే అది చేసేసాం, వ్యవస్థలు నిర్వీర్యం చేసాం, మేము జోబులు వేసుకున్నాం అనే పద్ధతి కాదు. ప్రజలు అండ్ ప్రతిపక్షాలు అనే మాట ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయింది, వైసీపీ గవర్నమెంట్ లాగే మీరు కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు ఇళ్ళకి రావాలంటే 4 years పడితే 4 నెలలు కూడా లేదు. వాళ్ళకి మేము రక్షణ వలయంగా ఉన్నామంటే. మీరు ప్రజెంట్ అధికారుల మీద అసంతృప్తి చూపిస్తున్నారు అనేది ఒక టాక్. నాకు అధికారుల మధ్య అధికారులు ఎక్కడన్నా ఒక తప్పడుగు వేసినప్పుడు వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నా మీద ఉంది. దగదత్తి ఎయిర్పోర్ట్ అనేది కావలి ప్రజలకు ఒక కళ, అంటే ఓవరాల్ నెల్లూరు జిల్లాకు ఒక కళ. అది ఆ కళ సాకారం అవుతుందా, నిజంగా కళగానే మిగిలిపోతుందా? దీనికి సంబంధించినటువంటి గతంలో ఇవన్నీ మార్చిన దాని మీద జరిగినటువంటి అలసత్వాల మీద కొంత లేట్ అవుతుంది. లేదంటే పూర్తి ప్రైవేట్ ఎయిర్పోర్ట్కి ఇవ్వాలన్నా లేదా ప్రభుత్వమే దీన్ని కండక్ట్ చేయాలనే దాని మీద కూడా. కృష్ణారెడ్డి ఏ విషయంలో ఫెయిల్ అయ్యారా? నా జీవితంలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీ మీద ఏదో ఒక కౌంటర్ వేస్తూ ఉన్నారు. నా దృష్టిలో అతను లీడర్ అనేదాన్ని కూడా స్ట్రీట్ లీడర్ అని పేరు. స్ట్రీట్ లీడర్ వాటికి కూడా నేను కౌంటర్లు ఇస్తే నిజంగా జమిలి ఎన్నికలు జరుగుతాయా? వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే అధికార పక్షం వైసీపీది అవుతుందా? అప్పుడు చూద్దాం. అసలు ఈ పార్టీ రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి జగన్ చాలాసార్లు సందర్భాల్లో అన్నాడు. 164 సీట్లతో ఉన్న దాన్ని రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారు? ఏం జరిగింది?